నమస్కారం. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను తేజస్వి. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు నిత్యం వేల మంది భక్తులు తిరుమల కొండకు తరలి వెళ్తుంటారు. స్వామివారి దర్శనానికి వచ్చే దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్‌కు తిరుమల తిరుపతి దేవస్థానం గుడ్ న్యూస్ చెప్పింది. తిరుమల శ్రీనివాసుని దర్శనం కోసం వచ్చే దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్‌కు ఎటువంటి టెన్షన్ లేకుండా నేరుగా వెంకటేశ్వర స్వామి ఉచిత దర్శనం కల్పించేందుకు చర్యలు చేపట్టింది. రోజులో ఒకసారి ప్రత్యేక స్లాట్ ఏర్పాటు చేస్తూ టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు అనుమతించనుంది. ఆలయం బయట గేట్ వద్ద ఉన్న కార్ పార్కింగ్ ప్రాంతం నుంచి కౌంటర్ వరకు ప్రత్యేక ఎలక్ట్రిక్ కారు అందుబాటులో ఉంటుందని టీటీడీ తెలిపింది. వృద్ధులు, దివ్యాంగుల స్లాట్ సమయంలో మిగతా ఇతర క్యూలు నిలిపివేస్తారని, ఎలాంటి ఇబ్బంది లేకుండా కేవలం 30 నిమిషాల్లోనే స్వామివారిని దర్శించుకుని బయటకు రావచ్చని తెలిపారు. అలాగే దర్శనం చేసుకునే వృద్ధులు, దివ్యాంగులు రూ. 20 చెల్లించి 2 లడ్డూలను పొందవచ్చని, అదనపు లడ్డూల కోసం ఒక్కోదానికి రూ. 25 చెల్లించాల్సి ఉంటుందని టీటీడీ తెలిపింది. వృద్ధులు, దివ్యాంగులు కాకుండా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు సంబంధిత సర్జన్ జారీ చేసిన మెడికల్ సర్టిఫికేట్, ఆధార్ కార్డుతో రావాలి.